ఏం చెప్తారు సార్? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ప్రచారంలో దశల వారీగా మద్యం నిషేధించిన తరువాత మాత్రమే నేను మళ్ళా ఓట్లు అడుగుతానని చెప్పేసి ఒక అందమైన అబద్ధపు మాటలు చెప్పి వచ్చాడు. దశల వారీగా నిషేధిస్తానని చెప్పి ఆ తర్వాత ఆయన జే బ్రాండ్లు అన్నింటినీ కూడా ప్రవేశపెట్టాడు. ఆ జే బ్రాండ్లు బూమ్ బూమ్ కానీ ఇవన్నీ కూడా పులివెందుల, కడప తదితర ప్రాంతాల్లో ఎవరైతే ఆయన అనుచరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్రేవరేజెస్ కి సంబంధం లేకుండా ఉమ్, ఒక గోడౌన్స్ లో తయారు చేసి సపరేట్ గా బాటిల్స్ లో పట్టి దాని మీద ఒక బ్రాండ్లని వేసేసి వాళ్ళ ఇష్టం వచ్చిన బ్రాండ్లు వేసి అమ్మారు. దాన్ని తాగినటువంటి ఈ మద్యం ప్రియులు పాపం ఆరుగాలం శ్రమించిన చిన్న చిన్నటువంటి కార్మికులు ఉంటారు, పనిచేసుకునే కార్మికులు, రెక్కాడితే కానీ డొక్కాడినోడు సాయంత్రానికి వాళ్ళు ఆరోగ్యం వాళ్ళు పూర్తిగా ఏంటంటే పచ్చిపుండులాగా తయారయ్యి ఏదో దానికి ఎడిట్ అయిపోతారు. ఉమ్, అది ఆ ఎడిక్షన్ నుంచి ఎవరు తెచ్చేవాళ్ళు ఎవరు లేరు, అందువల్ల తాగటానికి వస్తారు. ఆ బ్రాండ్ని గతంలో 90 రూపాయలు 40 రూపాయలు 60 రూపాయలు నా బ్రాండ్ను 120 రూపాయలు పెట్టి ఆ చీపు లిక్కర్ని ఎంత దుర్మార్గమైనటువంటి దాంట్లో ఇవి ఉంటాయి అంటే ఆ విషం నిజంగా ఇంకా విషం తప్ప రెండోది లేదు ఆ లిక్కర్లో. మనం ఆ ల్యాబ్స్కు పంపించే ఆ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి వెరీ క్లియర్గా. ఈ మద్యంలో నాసిరకం మద్యంలో అన్నీ కలిపారు, ఇది తాగితే గనక లివర్లు హార్ట్లు అన్నీ కూడా ఫెయిల్ అయిపోయి పూర్తిగా మ్యాక్సిమం 2-3 ఇయర్స్లో చనిపోతారు. అందుకే తీసుకోండి మీరు 2019 నుంచి 24 గనక ప్రభుత్వ ఆసుపత్రుల్లో గనక లివరు కిడ్నీస్ ఫెయిల్ అయ్యి ఎవరు ఆల్కహాలిక్ రాగానే డాక్టర్ అడుగుతాడు ఆల్కహాలికా స్మోకరా అని, ఆ రికార్డు తీయించండి ఎంతమంది చనిపోయారో తెలిసిద్ది ఆంధ్రప్రదేశ్లో. అట్లానే రాజమండ్రిలో నాటుసారా దొంగసారా తాగి చాలా మంది చనిపోయారు, అప్పుడు ల్యాబ్కు పంపించినా ఇదే పరిస్థితి. ఎంతమంది ప్రాణాలు తీశాడంటేనండి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడతాడు. శ్రీనివాసరావు గారు చెప్పినట్టు అతనికి వైఎస్ ఫ్యామిలీకి రెండేసారి అధికారము డబ్బు ఇది వాళ్ళ నుంచి వస్తుంది కాదు, ఇది వాళ్ళ తాత రాజారెడ్డి దగ్గర నుంచి వస్తూ ఉంది. వాళ్ళ తాత రాజారెడ్డే హెల్ప్ చేయమని చెప్పి ఒక చేనేత వ్యాపారి దాని గనుల వ్యాపారి వస్తే సరే అని చెప్పి నటించి ఆయన దగ్గర నుంచి లాగేసుకొని అతన్ని కాల్చి చంపేశారు. దానికి రిటాలియేషన్గానే రాజశేఖర్ రెడ్డి మీద ఏపీ సెక్రటేరియట్లో కాల్పులు జరిగాయి. ఉహు, కాల్పులు జరిగితే అతడు సినిమాలలోగా రాజశేఖర రెడ్డి పంచ ఎగబట్టుకొని సెక్రటేరియట్లోకి పరిగెత్తితే సచివాలయ దాంట్లో పనిచేసే ఎంప్లాయ్ ప్రసాద్ స్పాట్లో చనిపోయాడు. ఇన్ని దుర్మార్గాలకు పాల్పడ్డాడు రాజశేఖర్ రెడ్డి. ఏం లేదంటే రాజారెడ్డి ఒక రౌడీ షీటరు, రాజశేఖర్ రెడ్డి ఒక ఫ్యాక్షనిస్టు, జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక నేరస్తుడు. స్థూలంగా వైఎస్ కుటుంబ చరిత్ర ఇది. వాళ్ళు అధికారం కోసం డబ్బు కోసం ఎన్ని దుర్మార్గాలకైనా దిగజారిపోతారు. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సొంత బాబాయి హత్య చేయటం అనేది పరాకాష్ట. తమ్ముళ్ళ చేత హత్య చేయించటం, తల్లి చెల్లిని బయటికి పంపించేశాడు. ఇవాళ ఈ మద్యం గురించి మాట్లాడుకుంటే అసలు వాసుదేవరెడ్డి కానివ్వండి, గనుల వెంకటరెడ్డి కానివ్వండి, ఒకడు విమాన మార్గంలో పారిపోతే ఒకడు నౌకాయాన మార్గంలో పారిపోయాడు. ఎవరు ఎడిపోతున్నారో తెలియదు. రేపు ఎల్లింట్లో సుబ్బారెడ్డి గారి పారిపోతాడు, సజ్జల రామకృష్ణారెడ్డి పారిపోతాడు. ఇప్పుడు ఆల్రెడీ అన్ని కేసులు అప్పిరెడ్డి పారిపోయాడు, తలసిల రఘురాం పారిపోయాడు, అవినాష్ వీళ్ళంతా హైకోర్టు ఇవాళ బెయిల్ ఇస్తే ఇవాళ నాట్ టు బి అరెస్టెడ్ అంటే ఇవాళ వస్తారు బయటికి. పిన్నెల్లి వెంకటరామరెడ్డి సోదరుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డి ఈ రోజు వరకు అతి గతి లేదు. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో హయాంలో పోలీసులు అత్యోత్సాహంతో గోడలు దిగిపోయి పట్టుకొచ్చేవాళ్ళు. మరి వాళ్ళు ఎందుకు పోలీసులు ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు అర్థం కల. అట్లానే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని విపరీతంగా తిట్టినటువంటి ఒక దళిత యువకుడు ఉన్నాడు. అదేదో పార్టీ పెట్టుకొని చెప్పేసి తిరుగుతూ ఉంటాడు ఆ కుర్రాడు. వాడిని ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చేయలేదు. బోరుగడ్డ అనిలు గుంటూరులో ఉంటాడు. వాడు ఇంతవరకు కూడా పోలీసులు వాడు మాట్లాడినన్ని మాటలు ఒక మనిషి జన్మెత్తినోడు ఎవడు కూడా మాట్లాడు. అన్ని మాటలు మాట్లాడితే వాడి గురించి ఇంతవరకు అరెస్ట్ లేదు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలప్పుడు కూడా కాల్పైన దాడి చేస్తారు కదా, అద్దాలు పగలగొట్టడం, చంపే ప్రయత్నం చేయడం అన్నీ చేశారండి. ఏ కేసుల్లో కూడా ఎవరిని గౌరవంగా తీసుకెళ్లి ఏదో బెయిల్ ఇచ్చి, లేకపోతే మొన్న చూసాం కదా అక్కడ నాని గారిని గెలిచిన నాని గారిని అటెంప్ట్ చేసి కాలు చెయ్యి ఇరగదీస్తే ఆ మోహిత్ రెడ్డి 307లో తీసుకెళ్లి
సంతకం పెట్టి 42 నోటీస్ ఇచ్చి పంపించారు పోలీసులు. చెవిరెడ్డి. అసలు మన ఎస్పీ ఏం అసలు ఎక్కడికి ఏంటో మనకు అర్థం కాలేదు. అంటే ఇంకా వైసీపీ వాసనలో పోలీసు అధికారులకు పోలేదా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఏమి చేయలేరే, జగన్మోహన్ రెడ్డి లాగా మనల్ని ఏమి బ్లాక్మెయిల్ చేయటమో లేకపోతే మన కుటుంబ సభ్యుల్ని వేధించటమో చంపించటమో చెయ్యలే, ఈయన చాలా పెద్ద మనిషి అనే ఒక అభిప్రాయం ఉన్నట్టుంది వీళ్ళకి. ఇంకా ఆ వాసనలో పోలేదు. ఇంకా శ్రీనివాస్ గారు అలా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. రోజా కావచ్చు, అంబడి కావచ్చు, ఇలాంతా బయటకు వచ్చి మళ్ళీ సేమ్ అప్పట్లాగే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ చేస్తున్నారు సార్. నిన్న అంబటి రాంబాబు చెప్తా ఉన్నాడు, లడ్డూలో గనక ఈ జంతు కొవ్వులు ఉన్నాయని తేలితే పవన్ కళ్యాణ్ కాళ్ళు పెట్టుకొని క్షమాపణలు అంటున్నాడు. ఈ వెదవకు ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిస్తే ఇంటి ముందు బూట్ పాలిష్ చేస్తా అన్నాడు కొడాల నానిగాడు. వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు, ఏ కలుగుల్లో దాక్కున్నాడో, ముందు వాడిని బూట్ పాలిష్ చేయమనంటే తర్వాత ఇతను వచ్చి పవన్ కళ్యాణ్ కాళ్ళు గడుగు పట్టుకుందిగా, తర్వాత విషయం అదంతా. ఇవాళ ఏమీ లేదు సార్. ఇవాళ పూర్తిగా వైకాపా పార్టీ పతనం అయిపోయింది. అది ఒక రాజకీయ పార్టీ అంటే చెప్పడానికే చాలా సిగ్గేస్తా ఉంది. ఇవాళ జే బ్రాండ్ ఇది ఒక్కదాని మీదే కాదు సార్, శాండు, వైను, మైను అన్నిట్లో కూడా అధికారులు వైకాపా నాయకులు పారిపోతా ఉన్నారు. ఎక్కడికక్కడ హైకోర్టులో బెయిల్ లేసి తిరుగుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో కూతుర్లో పుట్టినరోజు అని చెప్పి అక్కడే పారిపోవాలని చూశాడు. అదేదో పాస్పోర్ట్ ప్రాబ్లం వస్తే పోయి కర్ణాటకలో కూర్చుంటాడు ఈయన. ఆ కర్ణాటకలోనే ఈ వాసుదేవ్ రెడ్డి దాక్కొని ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు వీళ్ళ సిగ్గు శరం లేదు. పేరుకు IAS IPS ఆఫీసర్లు అంటారు. వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి హయాంలో జైలుకు పోయింది కదా శ్రీలక్ష్మి. అనేక మంది IAS IPS ఆఫీసర్లు జైలు పాలయ్యారు కదా. మళ్ళీ ఎందుకు వచ్చింది శ్రీలక్ష్మి? జగన్మోహన్ రెడ్డి రమ్మనంగలే వచ్చి సంతగా. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు మూడో కన్ను తెరిస్తే ఈ అధికారులంతా లోపల ఉంటారు. ఆయన ఏంటంటే నేను వచ్చి ఏదో కక్ష సాధింపు చర్యలు చేపట్టాను అని అనుకుంటారని బెలుగుతో ఆయన పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేశాడు తప్ప, ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి లాగా ఆలోచిస్తే ఇవాళ ఏ IAS, ఏ IPS, ఏ RDO కూడా బయట తిరిగే పరిస్థితి లేదండి. అసలు జైళ్లు సరిపోవు ఈ అధికారులను, ఈ వైకాపా నాయకుల్ని పెట్టడానికి. మనం జైల్లో అన్ని దుర్మార్గాలకు పాల్పడ్డారు ఇవాళ ఈ అధికారులు. అసలు ఎంత చెలరేగిపోయారంటే ఇవాళ మనం చూస్తా ఉన్నాం. విశాల్ గున్ని, PSR ఆంజనేయులు. అసలు PSR ఆంజనేయులు అనేవాడు నాకు తెలిసి ఒక రౌడీ షీటర్. వాడు రౌడీ షీటర్ కంటే దారుణంగా వ్యవహరిస్తాడు, బెదిరిస్తాడు. APPSC సెక్రటరీగా అతన్ని ఎందుకు వేశారండి? అతనికి ఏం సంబంధం? APPSC అదనపు కార్యదర్శిగా